నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఈనాటి వార్తా విశేషాలు. ఢిల్లీ బరిలో బీజేపీ విక్టరీ, సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. ఢిల్లీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పాటుపడతామని హామీ. ఉత్తరాదిలో కూటమి నేతల హవా. మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేసిన వైన కూటమి నేతల హవా ఉత్తరాదిలో కూడా పనిచేస్తుందన్న రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీలో బీజేపీ విజయకేతనం, సంబరాలు చేసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం సాధించిందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వెల్లడి. గత ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలుచుకున్న బీజేపీ తాజా ఎన్నికల్లో అసాధారణ గెలుపును సొంతం చేసుకోవడం వెనుక డబుల్ ఇంజిన్ అభివృద్ధి మంత్రం పనిచేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు హామీతో పాటు మిడిల్ క్లాస్ వర్గం బీజేపీపై జైకొట్టడంతో కాషాయం పార్టీకి విజయం నల్లేరు మీద నడకగా మారింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి సుపరిపాలనకే ఢిల్లీ ఓటర్ల పట్టం కట్టారని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గత ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలుచుకున్న బీజేపీ తాజా ఎన్నికల్లో అసాధారణ గెలుపును సొంతం చేసుకోవడం వెనుక డబుల్ ఇంజిన్ అభివృద్ధి మంత్రం పనిచేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు హామీతో పాటు మిడిల్ క్లాస్ వర్గం బీజేపీపై జైకొట్టడంతో కాషాయం పార్టీకి విజయం నల్లేరు మీద నడకగా మారింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి సుపరిపాలనకే ఢిల్లీ ఓటర్ల పట్టం కట్టారని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం సాధించిందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో అవినీతి ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న పార్టీలు అన్నిటినీ ప్రజలు ఇంటికి పంపించారని చెప్పారు. అవినీతి అంతమే మా యొక్క పంతం అని చెప్పి పార్టీని పెట్టినటువంటి వ్యక్తి చివరికి అవినీతి బురదలో కూరుకుపోయి ఈ రోజున జైలులో ఉండి కూడా ప్రజలను రెచ్చగొట్టే మాటలు, నదుల్లో విషం కలుపుతున్నారని ప్రపంచం మొత్తానికి తెలుసు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఎటువంటి వారు. అటువంటి వారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ అతని ప్రెస్టేషన్కి ప్రజలు గుర్తించారు. ఈ రోజున ఒక విశేషం గుర్తించాలి మనం. 12 సీట్లలో 70 నుంచి 80 వేలు అంటే దాదాపు 60-70% ఓట్లు ఉన్న 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మంచి లీడ్లో ఉంది. అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ నరేంద్ర మోదీ గారి యొక్క ఈ విధానాన్ని, వారు చేసే అభివృద్ధిని ఢిల్లీ ప్రజలు కూడా గమనించారు. అలాగే మధ్య తరగతికి ఈ రోజున ఎంత ఊరటనిచ్చారో. గతంలో అనేక పార్టీలు మధ్య తరగతిని చంపేస్తున్నారు, పేదల్ని రైతులను ఇబ్బంది పెడుతున్నారు, ఉండవాళ్ళకి అలాగే కోటీశ్వర్లకే ఉపయోగపడుతుంది భారతీయ జనతా పార్టీ మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రజలు గమనించారు. ఈ మూడోసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడుతుంది, భారతదేశ అభివృద్ధి, భారతదేశం వాల్యూ ప్రపంచ దేశాలు ఎలాగుందో ఈ రోజు గమనించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి రోజున ప్రజలు అద్భుతమైన పట్టం కట్టబోతున్నారు. చాలా దాదాపు 48 సీట్లలో 45 నుంచి 45 సీట్లు లీడ్లో ఉన్నారు. ఇది ఘన విజయం దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేను చాలా సామాన్యుడిని, పార్టీ పేరే సాధారణ ఆమ్ ఆద్మీ, సాధారణ మనిషి యొక్క పార్టీ అని చెప్పారు. కానీ ఇక్కడ మనకు జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ప్యాలెస్ కట్టి ఎవరిని రాకుండా చేశారో అక్కడ కూడా 16 కోట్లు 15 కోట్లను మొదలుపెట్టి 100 కోట్లకి ఒక సొంత నివాసానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, అది కూడా అధికారికంగా దుర్వినియోగం చేయడం ప్రజలు గమనించారు. ప్రజలు విఘ్నులు. ఎప్పటికైనా ప్రజాధనాన్ని అవినీతి చేసిన, దుర్వినియోగం చేసిన కేజ్రీవాల్ గారికి పట్టిన గతే పడుతుందని చెప్పి ఇదొక ప్రజలందరూ మిగతా పార్టీలన్నీ కూడా గమనించాలని, అవినీతి జోలికి వెళ్లకుండా సేవే మార్గంగా మనం చెప్పారు నరేంద్ర మోదీ గారు. రాజకీయం, అధికారం సేవగా మారితే దేశం అభివృద్ధి చెందుతుంది. వారసత్వంగా, అహంకారంగా మారితే ఆ యొక్క పార్టీ నాశనం అవుతుంది, దేశంలో ప్రజాస్వామ్యం నాశనం అవుతుందని చెప్పారు. కాబట్టి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు ఢిల్లీలో కాపాడారు. ఎందుకంటే కోవిడ్ సమయంలో కావచ్చు, కొన్ని మధ్య గొడవల్లో కావచ్చు,
పోలీసు అధికారులను చంపేయటం కావచ్చు, అక్కడ చేసేటటువంటి అరాచకాలు చూస్తే ఇది బంగ్లాదేశ్ పాకిస్తాన్ అనే విధంగా కొన్ని ఏరియాలో జరిగింది. అది ముస్లిం సోదరులు కూడా వ్యతిరేకించారు. ఇది ముస్లింలో హిందువులు క్రిస్టియన్స్ చేసింది కాదు, దేశ ద్రోహులు బీజేపీ మీద బురద జల్లటానికి అశాంతి రేపడానికి ఢిల్లీలో చేసిన పనిని ప్రజలకు నిరీక్షణ సుదీర్ఘ పోరాటం అనంతరం ఈ రోజు ఢిల్లీ గడ్డపై భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా స్వాగతిస్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అవినీతి అక్రమాలకి సుపరిపాలన అభివృద్ధికి జరిగినటువంటి పోరాటంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల్లోని అనేక అవినీతి అక్రమాలకు పాటుపడి వేల కోట్ల మద్యం కుంభకోణాలు చేసి ఆ యొక్క కుంభకోణాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీలని సైతం ప్రభుత్వాలను సైతం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలను సైతం కలిసికట్టుగా అవినీతి చేసిన నేపథ్యంలో గత 7 నెలల కింద జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాన్ని తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. అదే తరహాలో ఈరోజు అవినీతికి పాల్పడినటువంటి మద్యం కుంభకోణం చేసినటువంటి ఆ పార్టీ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజలు చెల్లి చీడి ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా పార్టీని పెట్టి ఈరోజు వేల కోట్లకు పడగలెత్తి సాధారణ మానవుణ్ణి సాధారణ జీవిని సామాన్య ప్రజలను నేను అంటూ చెప్పి ఈరోజు వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఈరోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల మాట వినలేదు. ఈరోజు ప్రభుత్వాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై నమ్మకంతో సుపరిపాలన అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తూ ప్రపంచంలో అగ్ర రాజ్యాలకు ధీటుగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఢిల్లీ ప్రజలంతా కూడా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని స్వాగతించి 45 సీట్లు పైగా సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీతోని భారతీయ జనతా పార్టీని గెలిపించడాన్ని ప్రజలంతా కూడా స్వాగతిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లోని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరేసే దిశగా కార్యకర్తలంతా కూడా కలిసి కట్టుగా పనిచేసి నడుం బిగించే అవకాశాలు రానున్న రోజుల్లోని పుష్కలంగా ఉన్నాయని చెప్పి తప్పకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సుదీర్ఘ నిరీక్షణ పోరాటం అనంతరం భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలోని ప్రజలంతా కూడా పట్టం కట్టడాన్ని స్వాగతిస్తూ ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు కావచ్చు ముస్లిం సోదరులు సైతం ఈ రోజు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించి పెద్ద ఎత్తున ఓట్లేసి అత్యధిక మెజార్టీతోని భారతీయ జనతా పార్టీని గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి. నిరుపేదలకు విద్యను అందించి వారిని ప్రతిభావంతులుగా చేయాలనే సదుద్దేశంతో ఎడ్యుకేషన్ ఏపీ పని సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మస్తానయ్య అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందన్నారు. ఈ ఎడ్యుకేషనల్ ఎఫిఫనీ అనేటువంటి ఆర్గనైజేషన్ ఒక చిన్న మారుమూల ప్రాంతంలో మంచి ఉద్దేశంతో ఎవరైతే కష్ట నష్టాలకు వచ్చి ఎదిగి వారు స్థిరపడిన తర్వాత వారిలాగా చాలామంది ఉన్నారు సమాజంలో అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ పిల్లల కోసం వాళ్ళు అహర్నిశలు పనిచేస్తూ వారి వారి వృత్తుల్లో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మంచి ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుకూలమైనటువంటి వారు దాదాపు 10-15 మంది వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళ సొంతంగా సంపాదించినటువంటి ధనంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది విద్యార్థుల్ని ప్రోత్సహించి వారికి బహుమతులు ఇవ్వడము వారి భవిష్యత్తుకి మంచి మార్గాన్ని నిర్దేశించడము ప్రోత్సహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగించాలని దానికి అవసరమైనటువంటి ఏదైనా సహకారాలు మా దగ్గర నుంచి అంటే విద్యాశాఖ పరంగా అవసరమైనటువంటి పూర్తి సహాయ సహకారాలను వారికి అందిస్తామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి మరింత మంది విద్యార్థులకి వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ వారికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు మస్తానయ్య అండి. నేను
డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్షలో ఉన్నాయి. పేరు ఇడ్ల స్వామి అండి. నేను ఈ ఎడ్యుకేషనల్ ఎఫ్ అనే సంస్థ ప్రధాన కార్యదర్శిని. మేము అందరం కూడా వేరు ప్రాంతాల నుంచి భావసారూప్యత కలిగి పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, ప్రతిభకు అడ్డం కాకూడదు. మరి మనం పేదరికాన్ని జయించి మనం ఈ హోదాల్లోకి ఎలా వచ్చాం, ఈ సొసైటీలో మనకు ఈ పేరు రావడానికి కారణం విద్యని ప్రగాఢంగా నమ్మి మేమందరం కూడా విద్యాదానం చేస్తూ విద్య వల్లనే మార్పు, విద్య వల్లనే విజ్ఞానం, విద్య వల్లనే కుటుంబం కానీ, విద్య వల్లనే వ్యవస్థ కానీ, రాబోయే తరాలు కానీ మారుతుందనే ఒక ముఖ్య సదుద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎందుకు ఉంటున్నామంటే పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, ప్రతిభకు అడ్డం కాకూడదనే సదుద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మేము ఆలోచన చేసినప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చాలా చదువుకున్న టీచర్స్ అందరూ ఉన్నప్పటికీ సొసైటీలో ఉన్న చెడు భావం ఏంటంటే ఆ గవర్నమెంట్ స్కూల్స్ పంపితే ఏమొస్తాయి, కానీ గవర్నమెంట్ స్కూల్స్లోనే ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, ఫెసిలిటీస్ ఉంటాయి, ఆట స్థలాలు ఉంటాయి. అతని ప్రతిభకు కానీ అతనిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీయడానికి అన్ని విధాల మౌలిక వస్తువులు, సదుపాయాలు గవర్నమెంట్ స్కూల్స్లో అవైలబిలిటీ ఉంటుంది. కానీ మనిషిలో ఉన్నటువంటి ఒక భావం రాలేకపోతున్నాం. అది జయించి డ్రాప్ అవుట్స్ లేకుండా ఈ మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ఆణిముత్యాలని ఈ వ్యవస్థ, ఈ ఎగ్జామ్ ద్వారా బయటకు తీసుకొచ్చి వారికి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వటంలో మా వంతు సహకారం అందించాలని ఒక సదుద్దేశంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మేము ఈ సంస్థను నడుపుతా ఉన్నాం. దీంట్లో మేము ఎవరి దగ్గర నుంచి కూడా ఎలాంటి ఫండ్స్ వసూలు చేసి సంస్థ నడపట్లేదండి. దీంట్లో ఖర్చు పెట్టే ప్రతి పైసా మా జీవితాల్లో, మా జీతాల్లో, మా కుటుంబానికి, మా పిల్లలకు చెందాల్సిన దాన్ని మేము వాళ్ళకి త్యాగం చేసి ఈ పేద పిల్లల భవిష్యత్తు కోసం సహాయం చేసి మేము సంతోషం పొందుతున్నాం. మా ఈ వ్యవస్థ ద్వారా కొన్ని కుటుంబాలు బాగుపడితే రాబోయే రోజుల్లో మరి వాళ్ళు వైభవపరుతులుగా, ఉన్నతులుగా అయ్యి వాళ్ళ కుటుంబాలు మారి వ్యవస్థలో మంచి విద్యార్థులుగా భావించి రాబోయే తరాలకు సహాయం చేస్తాను. ముందు ఈ సంస్థకి వాళ్ళు సహాయం చేసి కొన్ని వేల మందిని, లక్షల మందిని ఇలా మార్చి వ్యవస్థ మార్పు కారణం విద్య. ఈ విద్యార్థులు మేము బయట వాళ్ళు చేస్తారని ఒక ప్రగాఢంతో చేస్తున్నామండి. మీరు కూడా అవకాశం వచ్చినప్పుడు మీడియా తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు సహకరించి మీరు కూడా సహాయం చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ, వార్డు, సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు ప్రమోషన్ పాలసీ లేదని వెంటనే రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే వచ్చే ఏప్రిల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామ, వార్డు, సచివాలయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన సలహాదారులుగా ఉన్నాను. ఈరోజు అసోసియేషన్ యొక్క రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ మీటింగు ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న 11,000 పైచిలుకు ఉద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి సమస్యల మీద చర్చించి తీర్మానాలు ఆమోదింపజేసుకొని ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ఈరోజు ప్రకటించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 2019 గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటి నుండి ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అటువంటి ఉద్యోగులు అనేక సమస్యలని ఎదుర్కొంటూ గవర్నమెంట్ యొక్క పథకాలు, వారి యొక్క ఆలోచన, ప్రత్యేకంగా పౌరుల యొక్క సేవల్లో ఎక్కడ కూడా వెనక దక్కకుండా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఉద్యోగపరంగా వారికి వచ్చేటువంటి ప్రధానమైన సమస్యల మీద గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇంకా అడ్రస్ చేయనందుకు, పరిష్కారానికి కనీసం చొరవ చూపినందుకు చాలా మనోవేదనకు గురి అవుతూ ఉన్నాము. ప్రత్యేకంగా జీతభత్యాల చెల్లింపు విషయంలో ప్రతి నెల మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మా సర్వీస్ ఉంటుంది, ఉద్యోగాలు చెల్లించేదేం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. అంటే 2 డిపార్ట్మెంట్ల మధ్య ఇరుక్కుపోయి ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి మా సర్వీసు రూల్ ఎక్కడ ఉంటుందో అక్కడే మా జీతభత్యాలు చెల్లించాలనేది మా ప్రధానమైనటువంటి సమస్య. ఇది డిమాండ్గా ఈరోజు మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండో అంశం ఏంటంటే మరి 107 జీవో ప్రకారం మాకు జాబ్ చార్ట్ ఇచ్చారు. ఈ ఉద్యోగం
మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి. అయితే ఆ జీవోకి ఎగనెస్ట్గా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం యొక్క ప్రథమ ప్రాధాన్యతలన్నీ మా మీద రుతున్నారు. అవి చేయకపోతే మరి మానసికంగా ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు. పైగా మాకు ఇమీడియట్ ఆఫీసర్గా ఒక ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అడ్మిను, వీటితో పాటు మండల స్థాయిలో ఉన్న అందరు అధికారులు కూడా మాకు బాసులుగా ఉన్నారు. ఈ మల్టీ బాసిజం వలన ఇంకా మానసిక ఒత్తిడి గురి అవుతుంది. ఇది ప్రత్యేకంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి రావాలని ఆలోచన చేస్తున్నాం. ఈ 11,000 మంది ఉద్యోగులు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్. 6 సంవత్సరాలు మరి అనేక అవకాశాలను వదులుకొని మనం ప్రజలకు సేవ చేయాలి ప్రభుత్వ పరంగానే. మరి ఈ యుక్త వయసులో అందరూ కూడా వచ్చినటువంటి వారు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. అయితే కనీసం ఆ జాబ్ యొక్క డిసిగ్నేషన్ కూడా మార్చలేని పరిస్థితిలో ఉండి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రత్యేకమైన మా డిమాండ్ ఏంటంటే ఆ యొక్క వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ని బదులుగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా లేదా ఆఫీసుగా మార్చాలని మాది ప్రధానమైనటువంటి 3వ డిమాండ్. 4వ డిమాండ్ ప్రమోషన్ ఛానల్ లేదు. మరి ఆనాటి ప్రభుత్వం త్వరగా వారి యొక్క ఆలోచనని నెరవేర్చుకోవడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. మరి ఈ ప్రభుత్వం ఏర్పడేటప్పుడు మాకు కొన్ని హామీలు ఇచ్చింది. ఖచ్చితంగా ప్రమోషన్ పాలసీని ఎవిల్యూట్ చేస్తారని వారు హామీ ఇచ్చారు. మరి ప్రమోషన్ పాలసీ ఎవిల్యూట్ చేయలేదు. 6 సంవత్సరాలు అయిపోయింది. మాకు ఎక్కడ కూడా ప్రమోషన్ పాలసీ అనేది కనుచూపు మేరలో కనపడలేదు. ప్రమోషన్ పాలసీ అనేది ఖచ్చితంగా ఇచ్చి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి ఏఎస్ఓ సమాన హోదా కల్పించాలని మా ప్రాథమికమైన డిమాండ్. లేదా ఏఎస్డబ్ల్యూ క్యాడర్ ఇవ్వాలి, లేదంటే తత్సమాన క్యాడర్ని ఇవ్వాలి మాకు. ఇది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ప్రత్యేకంగా ఏంటంటే వెల్ఫేర్ అసిస్టెంట్లకి మరి మిగతా గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులతో సమాన వేతనాలు రావట్లేదు. మా పనికి సమాన వేతనాలు రావట్లేదు. జీతభత్యాలతో పాటు మాకు అలవెన్సెస్ రావట్లేదు. మరి మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేది ఈరోజు ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసుకున్న అంశము. అట్లానే గ్రామ వార్డు సచివాలయాల్లో పౌర మరి సేవలు, అట్లానే అనేక సేవలు అందించేటప్పుడు కొన్ని సమస్యలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, లేదంటే రాజకీయ వేధింపులు కానీ, ఇంకా అనేక సమస్యలు వస్తే ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎలాంటి అడ్రస్ల వ్యవస్థని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. 8 మాసాలు మేము కొత్త ప్రభుత్వం కాబట్టి మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే స్థాయిలోనే ఉన్నాం. అయితే ఈరోజు ఒక నిర్దిష్టమైనటువంటి తీర్మానాలతో కార్యాచరణ ప్రకటిస్తున్నాం. వచ్చే మార్చి ఏప్రిల్ మాసంలో మా యొక్క వాదనని మరి ప్రభుత్వానికి, ప్రభుత్వం యొక్క అధికారులను తెలియజేస్తాం. ఆ తర్వాత వారి కానీ ప్రభుత్వం స్పందన లేకపోతే తదుపరి కార్యాచరణ ఖచ్చితంగా ప్రకటిస్తాం. ఇది ప్రభుత్వం వారు గమనించి మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు విజనరీ లీడరు మరి ముందుగానే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థకి ఇంకా మంచి భవిష్యత్తు ఇస్తానని వాగ్దానం చేసి మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యల మీద మరి ఖచ్చితంగా దృష్టి నిలపాలి. ఈ 11,000 మంది యంగర్స్ ఇంకా మీరు వాడుకుంటే, ఇంకా మీ ప్రభుత్వం యొక్క ప్రథమ ప్రాధాన్యత కొరకు వాడుకుంటే ఇంకా బాగా పనిచేస్తారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, పరపతి వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు మా వైపు ఒకసారి దృష్టి ఉంచాలి. అట్లానే ఆ శాఖ మాత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మరి మా జిల్లా వాడే చాలా హామీలు ఇచ్చున్నాడు, కొన్ని పనులు చేశాడు. ఎందుకంటే మినిస్ట్రీ మొత్తానికి గ్రామ వార్డు సచివాలయము, మున్సిపాలిటీలో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కలిసి ఒకే డిపార్ట్మెంట్ తీసుకొచ్చాడు. అట్లానే ఒకే మినిస్ట్రీ కింద తీసుకొచ్చాడు. అయితే తన సొంత మినిస్ట్రీలో ఉన్న మమ్మల్ని మాత్రం మరి ఎందుకో సీతకన్య అత్తనాడు. కాబట్టి ఖచ్చితంగా మా మంత్రి గారు మా వైపు తిరగాలి. ఖచ్చితంగా మా వాదన కూడా మరి వచ్చే అసెంబ్లీలో వినిపించాలని మా యొక్క ప్రగాఢమైనటువంటి డిమాండ్. ఇవి భవిష్యత్తులో రేపు అసెంబ్లీలో కూడా సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను సంపూర్ణ పారిశుద్ధ్య డివిజన్గా తీర్చిదిద్దుతామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రతి నెల 2వ శనివారం మనమందరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి 2వ శనివారం నాడు పెద్ద ఎత్తున ఒక స్పెషల్ డ్రైవ్ని ఒక డివిజన్లో చేపట్టడం జరుగుతాం. ఈ స్పెషల్ డ్రైవ్లో దాదాపు 200 మంది శానిటేషన్ సిబ్బంది మరి వాళ్ళ బాబు శ్రీనివాస్ గారి మున్సిపల్ అధికారి బాబు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 64వ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. టోటల్గా మురుగు కాలువలు కానీ, అదే మరి చెత్త కానీ, కంపలు కానీ, ఇంకేమైనా ఎక్కడన్నా అడ్డుపడతాం కానీ, దోమలు కానీ, పూర్తిగా ఆ డివిజన్ని ఎక్కడా మురుగు కానీ, మురికి కానీ, చెత్త కానీ లేనటువంటి డివిజన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉదయం 7 గంటల దగ్గర నుంచి సాయంత్రం వరకు స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఇలా ప్రతి 2వ శనివారం
రాబోయే ఇవాళ 1 డివిజనే మోడల్గా తీసుకున్నాం. రేపు 3 డివిజన్లు పెడతాం. ప్రతి 2వ శనివారం 3 డివిజన్లు పెడితే మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా అద్దంలాగా ఉంచాలని చెప్పి ఇవాళ సంకల్పం. మున్సిపల్ కమిషనరు మరి జ్ఞాన్ చింద్ గారు కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. అధికారులందరూ సహకరిస్తూ వర్కర్లందరూ సహకరిస్తున్న సందర్భంలో ఇవాళ ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ సంఖ్యలో ఇవాళ అన్ని డివిజన్లు కూడా పెద్ద ఎత్తున బాగు చేయడం జరుగుతూ ఉంది. పూర్తిగా వైరల్ జ్వరాలు కానీ మలేరియా, టైఫాయిడ్, ఇలా డెంగ్యూ కానీ ఇలాంటి జ్వరాలకి దూరంగా ప్రజలను ఉంచడమే లక్ష్యంగా అటు నీరు, పారిశుద్ధ్య నీరు శుభ్రంగా, మురుక్కాలల్లో శుభ్రంగా, రోజు శానిటేషన్ శుభ్రంగా ఉంచితే అందరూ కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ సింగనగర్ ప్రాంతం నుంచి మొదట స్టార్ట్ చేసాం. ఈ సింగనగర్ 9-8 డివిజన్లో నిరంతరం కూడా ఈ ప్రక్రియ కొనసాగుద్ది. ఈ రోజున 64వ డివిజన్ కంట్రీ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఢిల్లీ బరిలో బీజేపీ విక్టరీ, సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. ఢిల్లీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పాటుపడతామని హామీ. ఉత్తరాదిలో కూటమి నేతల హవా. మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేసిన వైన కూటమి నేతల హవా ఉత్తరాదిలో కూడా పనిచేస్తుందన్న రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీలో బీజేపీ విజయకేతనం, సంబరాలు చేసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం సాధించిందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.